విద్యుత్ అంశం చుట్టూ ఏపీలో మాటల మంటలు రేగుతున్నాయి. గత ప్రభుత్వంలో అనుసరించిన విధానాలను తప్పుపడుతూ చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే దానికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం కలిసి ఒక అసమర్థుడి పరిపాలన వల్ల 47,741 కోట్లు అయింది. అంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర సరిపోయిందంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు? విద్యుత్ రంగంలో అనేక రకాల ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన చూపినటువంటి చొరవ కానీ ఈరోజు అన్ని వర్గాల రైతులకి, అన్ని వర్గాల ప్రజలకి అండగా నిలిచాయి, ఊరటగా నిలిచాయి. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి నీవు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో సాధారణంగా అసత్యాలు, అర్ధసత్యాలు ఉంటాయి. అర్ధసత్యాలు కూడా లేకుండా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అర్ధసత్యాలే ఉండకూడదు, పూర్తిగా అసత్యాలతో ఉండాలని చెప్పి ఒక అసత్యాలతో కూడినటువంటి, విలువ లేనటువంటి, ఏమాత్రం నిజాయితీ లేనటువంటి, నీతి లేనటువంటి ఈరోజు ఒక వైట్ పేపర్ని విడుదల చేశాడు.